తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, బయట అప్పు పుట్టడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అని, పాలనా దక్షత లేని నాయకుడని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి పదే పదే అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు,